కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన నంబాల కబ్జాదారులు రెచ్చిపోయారు. ఏకంగా 1983లో చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు సృష్టించి 18 ఎకరాలకి పైగా భూమిని కొట్టేశారు. గ్రామంలోని గోలెంగూడలో వారసత్వ ఆస్తి పంపకాల సమయంలో కబ్జా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు. నారాయణపూర్ శివారులో తమ తాత ముత్తాతలకు చెందిన 54 సర్వే నెంబర్ 18 ఎకరాల 18 కుంటల ఆస్తిని కుటుంబ సభ్యులందరికీ తెలియకుండా 1983లో చనిపోయిన వ్యక్తికి 2018లో ఆధార్ నెంబర్ సృష్టించినట్లుగా ఆరోపించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు పంచుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారిని కోరారు. నా పేరు మహేష్. రెబ్బెన మండల్లో నారాయణపూర్ శివారి నమ్మాల గ్రామంలో మా ల్యాండ్ ఉండడం జరిగింది. అయితే ఆ ల్యాండ్పై తప్పుడు సక్సెషన్ చేసి గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఎంఆర్ఓకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఇస్తే అందరు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి డిఫెండెంట్ లీగల్గా డిఫెండెంట్ డెత్ తీసుకొని రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మా ఫ్యామిలీ చిన్న ఇష్యూల వల్ల అది అట్లనే పెండింగ్లో పడ్డది. మొన్న రీసెంట్గా ఒక 8-9 నెలలు అవుతుంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇప్పుడున్న సూర్యప్రకాష్ తహసీల్దార్ గారు తప్పుడు పత్రాలు సృష్టించి వాళ్ళకు సక్సెషన్ చేయడం జరిగింది. కాబట్టి మేము మాకు తెలిసిన వెంటనే వెళ్ళి తహసీల్దార్ దగ్గర వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే తహసీల్దారు అసలు మీరు వారసురానికి గ్యారంటీ ఏంది అది అని చెప్పడం మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మేము వారసురాన్ని ప్రూవ్ చేసుకునే వారికి మాకు నోటీసులు పంపిన తర్వాత మేము ఆ ఆఫీస్ వెళ్ళి మేము వారసులని నిరూపించుకున్నాం. నా పేరు మహేష్. రెబ్బెన మండల్లో